I am Mamta. I teach mathematics for all competitive exams. Today we are going to discuss about previous year questions of DAO. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము డిఏఓ ఎగ్జామ్ నుంచి మనల్ని ఏమి అడిగారు అని. రీసెంట్గానే మనకి మన స్టేట్లో డిఏఓ ఎగ్జామ్ జరిగిందండి. అసలు డిఏఓ అంటే ఏంటి అనంటే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్. ఈ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేది 2 పేపర్స్ ఉంటాయండి మనకి. ఫస్ట్ పేపర్ మనకి జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ మనకి మ్యాథమెటిక్స్ అండి. జనరల్ స్టడీస్లో మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి 1 మార్కు, ఓవరాల్గా 150 మార్క్స్ వస్తాయండి. మ్యాథ్స్లో అలా కాదు. మ్యాథ్స్లో మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయండి ఇక్కడ. అంటే 150 × 2 300 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా పేపర్ మనకి 450 మార్క్స్కి ఉంటుందండి. ఇందులో మనకి క్వశ్చన్స్ సేమే, జిఎస్లో 150, మ్యాథ్స్లో 150. కానీ ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. ఒకవేళ కమ్మింగ్ నోటిఫికేషన్లో ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే నెగిటివ్ మార్కింగ్ లేదండి ఇందులో. అంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయితే మనకి అన్ని మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో ఈ మ్యాథమెటిక్స్ నుంచి ఈరోజు మనం కొన్ని ప్రీవియస్ బిట్లను డిస్కస్ చేద్దాము అని అనుకున్నాం కదా. సో అందులో మన ఫస్ట్ క్వశ్చన్ అండి ఈరోజు. లాగార్థమిక్స్ నుంచి కూడా వస్తాయి, ఎక్కువ టఫ్గా అయితే ఉండవు, కానీ మనకి మినిమం ఐడియా ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు అంటే లాగ్ ఆఫ్ 0.001 బేస్ 10 అండి. కింద ఏదున్నా మనం బేస్ లాగా చదువుతాం. ఇప్పుడు చూడండి, 0.001ని మనం ఎలా రాయగలగాలి? ఫ్రాక్షన్ ఫామ్లో రాయగలగాలి ఇక్కడ. అంటే ఇప్పుడు 0.001 అంటే పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయండి డిజిట్స్? 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే 1/, ఇక్కడ 001 కూడా ఫాలో అవుతుంది. ఎన్ని డిజిట్స్ ఉంటే డినామినేటర్లో మనకి అన్ని జీరోస్ వస్తాయండి. అంటే 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి యూనిట్స్ ప్లేసు, టెన్స్ ప్లేసు, థౌజండ్స్ ప్లేస్, అందుకే 1000. 001 అయినా 1 అయినా ఒకటే కాబట్టి మనకి 1/1000. అదే ఇక్కడ రాయండి యాస్టీస్గా, లాగ్ ఆఫ్ 1/1000 బేస్ 10 అండి. ఇప్పుడు ఈ 1/1000ని మనం ఎలా రాయాలి అంటే లాగ్ ఆఫ్ 1/1000 అంటే 10 క్యూబే కదండి. సో లాగ్ ఆఫ్ 1/10 క్యూబ్ బేస్ 10 అండి. మనకు అదేనా వచ్చింది, లాగ్ ఆఫ్ 1/10 క్యూబ్ బేస్ 10. ఇక్కడ మనకి 1/a⁴n ఎలా రాయొచ్చు అనే ఒక ఫార్ములా తెలియాలండి. 1/a⁴ అంటే a⁴n అంటే a⁻−n. అంటే డినామినేటర్లో ఉన్న a⁴n న్యూమరేటర్లోకి రావాలి అంటే ఇక్కడున్న పాజిటివ్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ నెగిటివ్ అయిపోతుందండి. సేమ్ అలాగే 1/10 క్యూబ్, n ప్లేస్లో మనకి 3 ఉంది, ఏ ప్లేస్లో మనకి 10 ఉంది. యాజ్ టీ సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ, 10⁻−3. అదే మనం ఇక్కడ రాసుకుందామండి, లాగ్ ఆఫ్ 10⁻−3 బేస్ 10 అండి. ఇక్కడ ఇంకొక ఫార్ములా కూడా మనకు తెలియాలి, లాగ్ ఆఫ్ ఏ బేస్ ఏ, ఇదొకటి తెలియాలి. లాగ్ ఆఫ్ a⁴n అంటే మనకి n log a అని తెలియాలి. అంటే పవర్లో ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తుందండి మనకి. సేమ్ అలాగే ఇక్కడ -3, ఈ పవర్లో ఇక్కడ మనకి -3 ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఆ -3ని రాసేసుకోండి. -3 లాగ్ ఆఫ్ 10 బేస్లో 10 ఉందండి. ఎప్పుడైనా సరే లాగార్థమిక్స్లో గుర్తుపెట్టుకోండి, బేస్ వాల్యూ లాగ్ వాల్యూ సేమ్ ఉంటే దాని వాల్యూ 1 అయిపోతుందండి. అంటే ఇక్కడ మనకు ఏమొస్తుంది, -3 × 1 దట్ ఈక్వల్ టు -3 ఉందా ఆప్షన్? -3. ఇంకా మనల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనంటే -3 ఇచ్చి ఇంకొక ఆప్షన్లో +3 అంటే సింపుల్గా 3 అని కూడా ఇచ్చేస్తారు. మనం 10 సింపుల్గా 3 అని కూడా మనకి ఇచ్చేస్తారు. మనము 10⁻3 వేరు, 1/10⁻3 వేరు. అక్కడ వాల్యూ పవర్లో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ద బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్
whose height is 54 centimeters and whose area is 378. ఇది సెంటీమీటర్ స్క్వేర్ అండి. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు, బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. 54 సెంటీమీటర్ల ఎత్తు మరియు 378 సెంటీమీటర్ల వైశాల్యం కలిగిన త్రిభుజం యొక్క ఆధారం కాదండి, ఇది భూమి. త్రిభుజం యొక్క భూమిని కనుగొనండి. బేస్ని యాస్టీస్ ట్రాన్స్లేట్ చేసినట్టుంది గూగుల్. త్రిభుజం యొక్క బేస్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారు. మనకి ఒక ఫార్ములా తెలుసండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అవునా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే బేస్కి హైట్కి మ్యాచ్ అయ్యే ట్రయాంగిల్. బేస్కి హైట్కి మ్యాచ్ అయ్యే ఫార్ములా ఏంటండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. మనకి హాఫ్ ఇంటూ మనం కనుక్కోవాల్సింది బేసే. హైట్ ఎంత ఇచ్చారండి మనకి ప్రాబ్లంలో, 54 సెంటీమీటర్స్. ఏరియా ఓవరాల్గా ఎంత ఇచ్చారండి, 378. ఇక్కడ బేస్ ఈక్వల్ టు 378 ఇంటూ 2/54. క్యాన్సిల్ చేసేయండి. 227 టైమ్స్ అండి. 9 3 టైమ్స్, 9 4 టైమ్స్ 36, 1 రిమైనింగ్ 18. 9 2 టైమ్స్, 3 14 టైమ్స్, 14 3 42. సో మన ఆన్సర్ బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. ఇది కొంచెం ఈజీ ప్రాబ్లమేనండి. మనకు ఆల్రెడీ హైట్ ఇచ్చారు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చారు, బేస్ ఎంత కనుక్కోమంటున్నారు. ఈజీగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 2 స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:9, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ విల్ బి. రెండు గోళాల ఉపరితల వైశాల్యాలు 4:9 నిష్పత్తిలో ఉంటే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. అంటే మనకి ఇప్పుడు 2 స్పియర్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 స్పియర్స్ అని మనకు తెలీదు, కానీ మనకేమి రిలేషన్ ఇచ్చాడు, సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ద స్పియర్స్ ఇచ్చాడండి. స్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా అయినా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయినా ఫార్ములా అయితే మారదండి. మనకేం తెలుసు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియరు 4πr² అని తెలుసు. కానీ ఇక్కడ మనకి 2 డిఫరెంట్ స్పియర్స్ ఇచ్చాడండి. అంటే ఒకదాని రేడియస్ r1 అనుకోవచ్చు, సేమ్ ఇంకొక స్పియర్ కాబట్టి 4πr², కాకపోతే సెకండ్ స్పియర్ కాబట్టి r2². ఇప్పుడు ఈ యొక్క స్పియర్స్ సర్ఫేస్ ఏరియాస్ యొక్క రేషియో ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడంట, 4:9 ఇచ్చాడంట. అవునా, ఫస్ట్ దానిదేమో 4πr1², సెకండ్ దానిదేమో 4πr2². మనకిచ్చిన రేషియో ఏంటండి, 4/9. ఇప్పుడు అసలుకి రేడియస్కి ఎంత రేషియో వచ్చిద్దో మనం కనుక్కుందాం. 4π క్యాన్సిల్, r1²/r2² ఈజ్ ఈక్వల్ టు 4/9 అండి. r1²/r2² అంటే r1/r2² అని రాయొచ్చండి. 4/9. ఇక్కడ మనకి r1/r2 ఈజ్ ఈక్వల్ టు √4/9. r1/r2 ఏమొచ్చిద్దండి, 4 అంటే 2² కాబట్టి 2, 9 అంటే 3². సో r1 అనేది 2 అయితే r2 అనేది మనకి 3 అవుతుందండి. కానీ మనల్ని ఏం అడుగుతున్నారు, రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ తెలియాలండి మనకి. 4/3 ఆఫ్ πr3. కానీ ఇక్కడ మనకి 2 స్పియర్స్ ఉన్నాయి కాబట్టి 4/3 ఆఫ్ πr1³ 4/3 ఆఫ్ πr2³ అండి. రెండు చోట్ల 4π ఉంది కాబట్టి మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేమొస్తుంది, r1³/r2³. మనకు ఆల్రెడీ r1/r2 అనే ఒక రిలేషన్ తెలుసు, దాన్ని హోల్ క్యూబ్ చేసేయడమే. మనకెంత వచ్చిందండి, r1 2 వచ్చింది, r2 ఏమో 3 వచ్చింది. సింపుల్గా అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. r1 అంటే 2, r2 అంటే 3, హోల్ క్యూబ్. 2³ 8, 3³ 27, 8 27. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలియాలి, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ తెలియాలి. ఆ ఇచ్చిన రిలేషన్ని మనం సాల్వ్ చేసుకొని
రేడియస్కి ఎంత రేషియో వస్తుందో వేసుకొని ఆ తర్వాత రేడియస్ నుంచి మనం ఏం అడుగుతున్నాడు, వాల్యూమ్ అడుగుతున్నాడు కాబట్టి వాల్యూమ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసిద్దండి. ఈ క్వశ్చన్లో మనకి క్వశ్చన్ డిఫికల్ట్ కాదు, ఏవైతే అడుగుతున్న ఫార్ములాసో అవి మనకి ఎగ్జామ్లో గుర్తు రావాలి. అవునా? ఆ ఫార్ములాస్ గుర్తు లేకపోతే అసలు మనం ఈ క్వశ్చనే సాల్వ్ చేయలేము. అందుకే ప్యూర్ మ్యాథ్స్లో ఎప్పుడైనా సరే మ్యాథ్స్ కైనా కొంచెం ఫార్ములా తెలియకపోతే అదో ఇదో ఈక్వేట్ చేసి చేయొచ్చు, కానీ ప్యూర్ మ్యాథ్స్లో మనకి ఫస్ట్ ఫార్ములాసే రావాలండి. ఆ ఫార్ములాస్ వచ్చిన తర్వాతే మనం క్వశ్చన్స్ని అవి ఎక్కడెక్కడ వాడుతున్నాడు, మనం ఎక్కడ అప్లికబుల్ చేయాలి అనేది మనకి అప్లై చేయడం రావాలి. అప్పుడే మనకి క్వశ్చన్ సాల్వింగ్ అనేది తొందరగా అయిపోతుందండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ 2/3 of x minus 5/2 of y is equal to 7/4 అండి. ఇక్కడ మనకి స్లోప్ అడుగుతున్నాడు, y ఇంటర్సెప్ట్ అడుగుతున్నాడు. మనకి y ఇంటర్సెప్ట్ y is equal to mx plus c అని ఒక ఈక్వేషన్ తెలియాలండి. అంటే ఇచ్చిన ఈక్వేషన్ని మొత్తాన్ని y is equal to mx plus c ఫామ్లో మనం రాసుకోగలిగితే డైరెక్ట్గా m ఎంత c ఎంత అంటే స్లోప్ ఎంత y ఇంటర్సెప్ట్ ఎంత అని మనం రాయొచ్చండి. మనకేం ఈక్వేషన్ ఇచ్చాడండి, 2/3 of x minus 5/2 of y is equal to 7/4 ఇచ్చారండి. ఇక్కడ మనకి LCM 6 అయిపోతుందండి, 3కి 2కి అంటే 6. ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 2 times 4x minus 3 times 15y అండి is equal to 7/4. ఇక్కడ మనకి 2 3 times 2 2 times అండి. మళ్ళీ ఈ 2 ఇటువైపు మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 8x minus 30y is equal to 7×3 = 21. ఇప్పుడు మళ్ళీ మనం ఏ ఫామ్లో రాసుకోవాలి, y is equal to mx plus c అని రాసుకోవాలి. మనకేమొచ్చిందండి, 8x minus 30y is equal to 21 వచ్చిందండి. మనకి y కావాలి కాబట్టి y ఇటువైపు తీసుకొని రండి. అంటే 30y is equal to 8x minus 21. y కావాలి కాబట్టి 13 కూడా మనం డినామినేటర్లో పంపించేద్దాం. 8x/30 minus 21/30 అండి. ఇక్కడ మనకి 2 4 times 2 15 times 3 7 times 3 10 times అండి. y is equal to 4x/15. మనకే ఫార్ములా ఉందండి, y is equal to mx plus c ఉందండి. ఇక్కడ మనకి మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ మైనస్ ఆఫ్ 7/10 అండి. సో మనకి m ఏమో 4/15, c ఏమో 7/10. m మనకి 4/15, y ఇంటర్సెప్ట్ c అంటే -7/10. మనకు వచ్చిన ఆన్సర్ కూడా 4/15 -7/10 అండి. ఇలాంటి లైన్ ఫార్మేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే మనం సింపుల్ ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవాలంటే ఎక్స్ పక్కన ఏదైనా ఒక మల్టిపుల్, వై పక్కన మల్టిపుల్, కాన్స్టెంట్ టర్మ్ అలా మనం రాసుకోగలిగితే ఈక్వేషన్ అనేది మనకి సింపుల్ ఫార్మేట్లోకి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఏం అడుగుతున్నాడు అని మనం రాసుకోగలిగితే మనకు ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది ఒకసారి చూడండి. సర్కిల్స్ నుంచి ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ద పాయింట్ m at a distance of 7 cm from the center of the circle is 6 cm. Find the radius of the circle అని అడుగుతున్నాడండి. వృత్త కేంద్రం నుండి 7 సెంటీమీటర్ల దూరంలో ఉన్న బిందువు m నుండి ఒక టాంజెంట్ పొడవు 6 సెంటీమీటర్స్, ఆ వృత్త వ్యాసార్థాన్ని కనుగొనండి అంటున్నాడు. సర్కిల్స్లో మనకి టాంజెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే సర్కిల్ని టచ్ అవుతూ ఒక లైన్ మనకి వెళ్తే మనం దాన్ని టాంజెంట్ అని అంటాం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకి అంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ద పాయింట్ m ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 7 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ 6 అంటున్నాడండి. అంటే ఈ వాల్యూ 7, ఇక్కడ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఉన్న డిస్టెన్స్ ఏమో 6 అని అంటున్నాడండి. టాంజెంట్ మనకి m. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అడుగుతున్నాడు. సేమ్ ఈ సర్కిల్ ఎలా ఉంటుంది అంటే నేను అంత బాగా డ్రా చేయలేకపోయాను. ఎగ్జాక్ట్ చెప్పాలంటే మనకి ఈ ఫార్మెట్లో వస్తుందండి. చూడగానే చెప్పేయచ్చు కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని.
ఇక్కడ మనకి డిస్టెన్స్ 7 ఉంది, ఇక్కడ మనకి డిస్టెన్స్ 6 ఉందండి. మనకు ఒక ఫార్ములా తెలుసు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ మనకి హైపోటెన్యూస్ 7, సైడ్ ఏమో 6, ఇంకొక సైడ్ కనుక్కుంటే మనకి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసిద్దండి. అంటే ఇప్పుడు 7 స్క్వేర్ ఈక్వల్ టు రేడియస్ మనకు తెలియదు, మనం కనుక్కోవాల్సింది కూడా రేడియసే, రేడియస్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అండి. సో రేడియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే మనకి 49, 6 స్క్వేర్ మనకి 36, కానీ మనకి ఈక్వల్ టు అటువైపు తెచ్చుకుంటున్నాం కాబట్టి -36, 49 - 36 సింపుల్ సబ్ట్రాక్షన్. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 అండి. మనకి r అడుగుతున్నాడు కాబట్టి √13 అనేది మన ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ మనకి టాంజెంట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, సర్కిల్ రేడియస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందని వాళ్ళే ఎగ్జామ్లో ఇచ్చారండి. మనల్ని జస్ట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఆ డయాగ్రామ్ మనం వేసుకోగానే మనకు తెలిసిపోతుంది ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ మనం పైథాగరస్ థీరంని వాడొచ్చు అని మనకి ఒక ఐడియా వచ్చేసిద్ది. అది ఉన్న వాల్యూస్ ఉన్నట్టు మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసిద్దండి. నెక్స్ట్ ప్రాబ్లం, చాలా పెద్దగా అనిపిస్తుంది కదా ప్రాబ్లం, చూడగానే ఇంకంతే ఇది నా వల్ల కాదు, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది కదా. చిన్న ప్రాబ్లమే కానీ మీకు చూడడానికి చాలా పెద్దగా ఇచ్చాడు, ఇంతే వస్తాయండి డిఏఓలో. ఇంకా ఇది సింపుల్గా ఒక్క క్వశ్చనే, ఒక 5, 6 అలా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడుగుతాడు, ఇంకా అసెండింగ్ ఆర్డర్ ఎంత, డిసెండింగ్ ఆర్డర్ ఎంత అని అడుగుతాడు. అలా ఇచ్చిన ప్రతి ప్రాబ్లం చేస్తేనే దేనికో దానికి ఒక వాల్యూ వస్తుంది. వచ్చిన వాల్యూస్ని అంటే వచ్చిన రిజల్ట్స్ని మనం అసెండింగ్ డిసెండింగ్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇది చూడడానికి పెద్దగా ఉంది కానీ ప్రాబ్లం అయితే చిన్నదేనండి. ఒకసారి చూడండి, 2 statements are given, select the correct alternative. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, ఒక 2 స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి, సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి అని మనల్ని అడుగుతున్నాడండి. అసలు అవి ఎంచుకోవాలి అంటే ముందు మనకి కరెక్ట్ ఆన్సర్స్ రావాలి. చూద్దాం ఫస్ట్ స్టేట్మెంట్లో ఏముంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,000 ఫర్ 1 year ఎట్ 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడండి. ఎన్ని ఇయర్స్కి అడుగుతున్నాడు, 1 yearకి అడుగుతున్నాడు. ఎంత పర్సెంటు, 10%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ ఇయర్లో అయితే ఏది మారదండి. సో ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ చేసినా మనకు ఆన్సర్ వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినా మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఎన్ని డబ్బులకు అడుగుతున్నాడు, 12,000కి అడుగుతున్నాడు, వచ్చిన ఇంట్రెస్ట్ ఏమో 1,200 అని చెప్తున్నాడు. అంటే మనం ఆన్సర్ చేస్తే ఆ 1,200 కరెక్టా లేదా జస్టిఫై చేయాలి, కరెక్టా కాదా అని. ఫస్ట్ ఒకసారి చూస్తే స్టేట్మెంట్ ఏలో మనకి 12,000 అనేవి మన ప్రిన్సిపల్ అమౌంట్ అండి. ఇప్పుడు 1 yearకి 10% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి నాకు, 12,000కి 10% అండి. 10% అంటే ఒక 0 కట్ చేస్తే సరిపోతుంది మనకి, అంటే 1,200 అనేది మన ఇంట్రెస్ట్. వాళ్ళు కూడా మనకి 1,200 అనే వచ్చింది. మేడం మీరు ఇలా డైరెక్ట్గా వేసేసారు కదా, ఇలా కాకుండా ఫార్ములా బేస్డ్ చెప్పండి అని అంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసి చేయడం కన్నా ఇలా మనం ఎంత పర్సెంట్ అని ఆన్ యావరేజ్ తీసుకుంటూ వెళ్తేనే ఆన్సర్స్ అనేవి మనకి త్వరగా వస్తాయండి. ఇప్పుడు చూడండి, ఏదైనా సరే ఒక వాల్యూ ఇచ్చి 10% ఎంత అనంటే ఫస్ట్ ఉన్న 0 కట్ చేయండి. 0 అని కాదు, ఏ వాల్యూ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 13, 24, 52 ఏదో ఒక నెంబర్ ఇచ్చాడండి, దానికి 10% ఎంత అనంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి దాన్ని కట్ చేసాము, మనం 1,200 అని చెప్పాము. ఇక్కడ 0 లేదు కాబట్టి ఫస్ట్ వాల్యూకి పాయింట్ పెట్టేయండి. అంటే ఇప్పుడు ఈ 10% వాల్యూ ఎంత అయింది, 13,245.2 అవుతుందండి. 10% చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయల్లో 10% ఎంత, 100 రూపాయల్లో 10% వాల్యూ ఎంత అంటే 10 రూపీసే కదండి. సేమ్ అట్లాగే మనకి ఇక్కడ 12,000 ఇచ్చారు, 10% మనకి 1,200 అయిపోయింది. స్టేట్మెంట్ కూడా అదే ఇచ్చారు చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,000 ఫర్ 1 year ఎట్ 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్ 1,200 అని ఇచ్చాడు. సో ఇక్కడతో మనకి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 14,000 ఫర్ 1 year ఎట్ 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ ఎంత వచ్చిందంట అండి, 3,400 వచ్చిందంట. ఇప్పుడే చేసాం మనం,
10% అంటే ఒక 0 తగ్గిస్తే సరిపోతుంది, అవునా? మనకేమి ఇచ్చారండి? స్టేట్మెంట్ బిలో 14,000 అనే వాల్యూ ఇచ్చాడండి. ఇక్కడ కూడా 10% వాల్యూనే, ఇక్కడ కూడా 1 ఇయర్కే ఇచ్చాడండి. 14,000లో 10% అంటే మనకి 1400 అండి. చెప్పాను కదా 10% అంటే ఒక 0 మనకి తగ్గిపోతుంది అంతే. కానీ మనకేమి ఇచ్చారు క్వశ్చన్లో? కాంపౌండెడ్ యాన్యువల్లీ 3,400 వచ్చిందంట. ఎలా వచ్చిందండి? 14,000కి 1,400 రావాలి మనకి 10%. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది మనకి రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ బి ఈజ్ ట్రూ. కానీ మనకి 1 ట్రూ వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ ట్రూ అన్నాడండి. అంటే ఇచ్చిన 2 స్టేట్మెంట్లు నిజం, కానీ మనకి ఫస్ట్ ఈక్వేషన్కి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ బి ఈజ్ ఫాల్స్. ఇది మన ఆన్సర్ అండి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నిజం, సెకండ్ స్టేట్మెంట్ తప్పు, అంతే కదా. ఫస్ట్ దానికి 10% సాటిస్ఫై అయింది, సెకండ్ దానికి 10% సాటిస్ఫై అవ్వలేదు. అంటే 1 ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్ అండి. ఇది మన ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ హ్యావింగ్ ద ఈక్వల్ లెన్స్ ఫర్ డయామీటర్ అండ్ హైట్. ఇక్కడ ఏమేమి ఈక్వల్ ఉన్నాయంట? డయామీటర్, హైట్ 2 ఈక్వల్ ఉన్నాయంట. వాల్యూమ్ కూడా మనకి ఇచ్చారు 128 పై. దెన్ హైట్ ఆఫ్ ద సిలిండర్ అని అడిగాడండి. అసలు మనకి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా తెలియాలి, హైట్ కనుక్కోవాలి అని అంటే. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటండి? πr²h. ఆల్రెడీ మనకి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత ఉండిద్దో ఇచ్చారు, కానీ మనకు ఒక రిలేషన్ కూడా ఇచ్చారు, డయామీటర్ ఈక్వల్ టు హైట్ అని ఇచ్చారండి. మీ అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే, డయామీటర్ అంటే మనకి ఏం తెలుసండి? 2r అని తెలుసు, అవునా? డయామీటర్ అంటే 2r. ఈ రిలేషన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనల్ని ఏం కనుక్కోమన్నారు? హైట్ కనుక్కోమన్నారు. πr²h అంటే ఇచ్చిన రిలేషన్లో వాల్యూమ్ ఎంతండి? 128 పై. పై క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ద హైట్. రేడియస్ గురించి మనల్ని అడగట్లేదు. సో రేడియస్ని కూడా హైట్ లాగా రాసుకోండి. ఇక్కడ మనకి రేడియస్ ఏమైపోతుందండి? హైట్ బై 2 అయిపోతుంది. ఆ హైట్ బై 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. హైట్ బై 2 హోల్ స్క్వేర్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 128 అండి. h²/4 ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 128. h² ఇంటూ h ఏమవుతుందండి మనకి? h² ఇంటూ h ఈక్వల్ టు 128 ఇంటూ 4. h² ఇంటూ h అంటే మనకి h³. 128 ఇంటూ 4 512 వచ్చిందండి. ఇక్కడ ఎలా మేడం h² ఇంటూ h ఈక్వల్ టు h³ రాశారంటే, మనకు ఒక ఫార్ములా ఉంటుందండి, a⁻m ఇంటూ a⁻n ఉంటే a⁻m ప్లస్ n అండి. అంటే వెన్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ షుడ్ బి యాడెడ్. అంటే భూములు సమానంగా ఉంటే పైన ఉన్న ఘాతాంకాలను మనం యాడ్ చేసుకుంటామండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ h⁻1 ఉన్నట్టు మనకు అర్థం. సో h³ అనేది 512 అయితే h అనేది √512 అవుతుందండి. 512 అంటే మనందరికీ తెలుసు 8³ వాల్యూ అది. సో క్యూబ్ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. హైట్ ఆఫ్ ద సిలిండర్ అనేది మనకి 8 వస్తుందండి. ఉందా ఆన్సర్? ఉంది. ఈ క్వశ్చన్లో మనకి క్యాలిక్యులేషన్ కన్నా ముందు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏంటో తెలియాలి. వాళ్ళు ఏ రిలేషన్ ఇవ్వమన్నారో ఆ రిలేషన్ మనకు కంపేర్ చేయడం రావాలి. దేన్ని అడుగుతున్నాడో దాన్ని వేసుకొని ఆ వచ్చిన రేడియస్ వాల్యూని హైట్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ త్వరగా వస్తుందండి. సో ఇవే కాకుండా ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంకా ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు, ఎలాంటి మోడల్స్ మనకు టచ్ అవుతూ వస్తూ ఉన్నాయి, హార్డ్గా ఉన్నవి కొన్ని, డిఫికల్ట్గా ఉన్నాయి కొన్ని అయితే కాన్సెప్ట్ బేస్డే ఉంటాయి. అంటే మ్యాథ్సే కానీ థియరీ లాగా అడుగుతాడండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.